నమస్తే ఈ రోజు మనము సంగారెడ్డిలో ఉన్నాము. ఇక్కడ 4వ తెలంగాణ సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ఇప్పుడు మనతో పాటు సిఐటియు భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. నమస్తే అండి. అయితే మన భువనగిరి జిల్లాలో మీరు ఇదివరకు చేసినటువంటి పోరాటాలు కావచ్చు, అవి ఎలాంటివి చేసిండ్రు, అసలు సమస్యలు ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి? ఇవాళ యాదాద్రి జిల్లాలో సమస్యలు పాలకులు మారుతున్నారు తప్ప ప్రజా సమస్యలు తీరడం లేదు. జిల్లా ఏర్పడక ముందు ఏదైతే సమస్యలు ఉన్నాయో బీఆర్ఎస్ నూతన జిల్లాలు ఏర్పాటు చేసిన సమస్యలు అట్లే ఉన్న పరిస్థితి ఉన్నది. సిపిఎం పార్టీగా సిఐటిగా నిరంతరం ప్రజా సమస్యలపైన పనిచేస్తున్నాం. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక కాలపుట విషయంలాగా మారిన పరిస్థితి మూసి ఉన్నది. ఆ మూసిలో సుమారు 12,000 పరిశ్రమల విష కాలుష్య కారకాలు అందులో కలుస్తున్నాయి. మొత్తం ప్రజలంతా కూడా జీవోత్సవాలుగా మారే ప్రమాదం అతి త్వరలో యాదాద్రి జిల్లాలో ఉన్నది. ముఖ్యంగా పోచంపల్లి, అది వెలిగొండ, అటు రామన్నపేట నుంచి అడ్డగూడూరు దాకా చూసినప్పుడు టోటల్ గా ఈ మూసి అంతా కూడా కలుషితమైన పరిస్థితి ఉన్నది. దీనికోసం సిపిఎం పార్టీగా గ్రామాన తిరుగుతూ 119 గ్రామాల్లో మూసి ఎఫెక్టెడ్ ఏరియాలో కూడా పాదయాత్ర చేసినాం, గ్రామ సభలు పెట్టినాం, ప్రజల అవేర్నెస్ చేసినాం. అదే తరుణంలో ఒక పెద్ద పోరాటాన్ని నిర్వహించిన 2 రోజుల పాటు కలెక్టరేట్ లో వంట వార్పు చేసి గత ప్రభుత్వాన్ని నిలదీసినాం. ప్రస్తుత నూతన ఏర్పాటైన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించినాం. మా పోరాట ఫలితంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసి జపం ఎత్తుకున్నది. మూసి ఇష్యూ తీసుకున్నారు, కానీ మూసిని ఏదైతే పరిష్కారం చేయాలని అది చేయకుండా సుందరీకరణ అనే పదం చెప్తున్నారు. సుందరీకరణ కాదు కావాల్సింది. అంటే మీరు పోరాటం చేసిన తర్వాతనే ఈ మూసి కూల్చివేతలు అనేటివి జరిగినాయా? మూసి కూల్చివేతలు కాదు, మూసికి సంబంధించి ప్రక్షాళన చేయాలని మేము చేసినాము. సాక్షాత్తు కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, భువనగిరి ఎమ్మెల్యేనే అనిల్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించినారు. సిపిఎం వాళ్ళు యాదాద్రి జిల్లాలో పోరాటం చేస్తున్నారు, మేము వెళ్తే నిలిచే పరిస్థితి లేదు, అడుగుతున్నారు అని చెప్పి టోటల్ అసెంబ్లీనే ప్రశ్నావళి ఆయన మాట్లాడిన పరిస్థితి. అంటే మా పోరాటం ఒక అసెంబ్లీలో ప్రశ్నించే స్థాయికి తీసుకెళ్లగలిగింది కాబట్టి ముఖ్యమంత్రి వాళ్ళ మూసి ఎజెండాను పట్టుకున్నాడు. మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే మూసి సుందరీకరణ కాదు కావాల్సింది, పూల మొక్కలు కాదు. అక్కడ ప్రజలకు ఏదైతే ఈ కాలుష్యం ప్రభావం ఉన్నదో ఆ కాలుష్యాన్ని లేకుండా చేయమంటున్నాం. దీనికి చేయాల్సింది మొత్తం పరిశ్రమల్ని రాకుండా చేయాలి, పరిశ్రమల నుంచి నీళ్లు రాకుండా చేయాల్సిన అవసరం ఉన్నది. ఉన్న మూసిలో ఎస్టీపీలను ఏర్పాటు చేసి ఆ మూసి నీటిని ప్రక్షాళన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? మీ ఎజెండా ఎలా ఉండబోతుంది? ఇప్పటికీ యాదాద్రి జిల్లాలో ముఖ్యంగా బసవాపురం ప్రాజెక్టు ఉన్నది. ఆ బసవాపురం ప్రాజెక్టు పరిధిలో బిఎం తిమ్మాపురం గ్రామం మొత్తం మునిగిపోతున్నది. అక్కడ నిర్వాసితులకు నష్టపరిహారం పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. అదే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నిర్వాసితుల సమస్య ఉన్నది. తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి యాదగిరిగుట్టకేస్తున్న రోడ్డులో అనేక మంది ఇండ్లు కోల్పోయినారు. దానిపైన మేము కేసీఆర్ ఫామ్ హౌస్ రోడ్డు బాధితుల సంఘం అని పెట్టి పోరాటం చేసినాం. అక్కడ కొంతమందికి వచ్చినా ఇంకా కొంతమందికి రాలేదు. ఇక్కడ కాలువలు పోతా ఉన్నాయి, బునాది గాని కాలువ. ఈ కాలువలకు సంబంధించిన నష్టపరిహారం కింది